జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయం వార్షిక అవార్డులు 2022 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట అతిథిగా ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సైంటిస్టులకు, రైతులకు ఎంపీ రంజిత్ రెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి వెన్నెముక వ్యవసాయమని రంజిత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా ఏరువాక ఫౌండేషన్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ రైతులకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ లో, వెటర్నరీలో అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ ఫంక్షన్ కి నిజంగా ఈ రోజు రావడము, అది మా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్ గా ఈ యూనివర్సిటీకి రావడం, గెస్ట్ గా రావడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చి నేను రాఘవకు ఒకటే చెప్తున్నాను, నిజంగా వ్యవసాయం ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా అయిందో దానికి నిలువు నిదర్శనం మన వ్యవసాయ రంగం తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఆదర్శంగా నిలబడి రైతులు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇదే అన్ని రాష్ట్రాల్లో కూడా ఫాలో అయితే ఏమవుతుందని చెప్పి కేసీఆర్ గారు పదే పదే చెప్తూ అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పి బీఆర్ఎస్కి ఏంగా తీసుకొస్తున్నారో డెఫినెట్గా రైతు సోదరులందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి మీకు మేము 100% అండదండగా ఉంటామని చెప్పి యావత్ భారతదేశ రైతులకు చెప్తున్నాం. కాబట్టి మేము కోఆపరేట్ చేస్తాం, మీరు కూడా మా వంతు మీరు కూడా చేయండి అని చెప్పి చెప్తారు. రైతు దినోత్సవం సందర్భంగా ఏరువాక ఫౌండేషన్లలో